హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనము పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ నగ్గెట్స్ అండి. టేస్ట్ అయితే మామూలుగా రాలేదు, అద్రిపోయిందండి. సింపుల్ ప్రాసెస్లో అనమాట. చక్కగా బయట కన్నా ఇంట్లో హెల్తీగా మనం చేసుకుని మంచి రెసిపీ అండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి చక్కగా చికెన్ అయితే బోన్లెస్ అనమాట. దగ్గర దగ్గర 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాండి. మిక్సీ జార్లో వేసుకుందాం. ఇదిగోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. అలాగే పచ్చిమిర్చి అయితే 3 అనమాట. ఎల్లిపాయలు అయితే చూడండి, మన పైన పొట్టు తీసేసిన ఎల్లిపాయలండి. ఒక 5 to 6 అనమాట. ఒక 5 నుంచి 6 వరకు వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే కొంచెం సోయా సాస్ అండి. ఇదేంటంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా మనము వేసేసుకుందాం. ఇదిగోండి మన బయట మార్కెట్లో తెచ్చిన బ్రెడ్ క్రమ్స్ అనమాట. అంటే బ్రెడ్ని చిన్న చిన్న ఎండబెట్టేసి చేస్తారు కదా, పొడి, బ్రెడ్ పొడి అనమాట. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని అయితేనండి దగ్గరగా నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. చూడండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. దగ్గర 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ అనమాట. ఇప్పుడు మనము దీన్ని అయితే చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా పేస్ట్ లాగా అయితే మనము పట్టేసుకున్నాం అనమాట చికెన్ని, ఇటంతటిని కూడా. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇదిగోండి చూసారు కదా, ఈ పేస్ట్ని మనం ఇప్పుడు చికెన్ నగెట్స్ చేస్తున్నాం కదండి. దీన్ని ఏంటంటే ఒక షేప్ అనమాట, మనకి కొంచెం మంచిగా కుక్ అయ్యే విధంగా ఆయిల్లో ఇట్లా ఒక షేప్ అయితే మనము ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఫస్ట్ ఇదిగోండి ఇట్లా పెట్టేసుకుందాం అన్నీ. ఇదిగోండి ఇలా మీకు నచ్చిన షేప్లో అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నానండి. అయితే దీనికోసం మనము ఒక ఎగ్ని అయితే బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకున్నాం. చూడండి, అలాగే ఈ బ్రెడ్ యొక్క పౌడర్ అండి, ఇది కూడా ఒక ప్లేట్లో పెట్టేస్తాను. బ్రెడ్ క్రమ్స్ అంటారు, ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట. చూడండి చక్కగా ఈ చికెన్ నగెట్స్ వీటినైతే మనము చక్కగా ఈ ఎగ్ ఉంది కదా, ఇందులో అయితే మనము డిప్ చేయాలి. చూడండి మంచిగా డిప్ చేసేసి, నేను ఒకటి చూపిస్తాను అండి, ఇంకా మిగిలిన అన్నీ కూడా అట్లానే అనమాట. ఇట్లా వచ్చాక చక్కగా ఈ బ్రెడ్ పౌడర్లో 2 టైమ్స్ అయితే మనము చక్కగా దీన్ని కోట్ చేసుకోవాలి మంచిగా. చూసారు కదా, ఒకసారి చేసేస్తే పక్కన పెడుతున్నాను. ఇట్లా మనం మంచిగా దీన్ని కోట్ చేసుకోవాలి. ఇట్లానండి మిగిలిన అన్ని 1 టైంకి అయితే కొంచెం లేయర్ వచ్చింది కాబట్టి సెకండ్ టైం కూడా మనం చేసుకోవాలన్నమాట. ఇలానేనండి అన్నీ చేసుకోవాలి. ఇదిగో ప్లేట్లో పెట్టేస్తున్నాం చూడండి. ఇట్లా చూసారండి, డబుల్ కోట్ వేసాక మన నగెట్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకుందామండి. చూడండి బాండి పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపోయేంత అండి. నేనైతే మంది కొంచెమే కాబట్టి కొంచెమే వేసేసి చక్కగా వాటిని అయితే ఇందులో ఫ్రై చేద్దామండి. ఇప్పుడు ఏంటంటే అండి, ఇక్కడ ఒక చిన్న టెక్నిక్, నగెట్స్ చేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదండి. కొంచెం లైట్గా హీట్ అయితే సరిపోతుంది అనమాట. ఇదిగోండి కొంచెం హీట్ అయిందనమాట, చెప్పా కదా, బాగా అయితే హీట్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు ఇందులో మనము ఇవి వేసేద్దాం. కొంచెం కాలిన తర్వాత అండి, అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టామంటే చక్కగా మనకు కావాల్సిన మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇలా కొంచెం ఆగిన తర్వాత అయితే మనం వీటిని కలుపుదామండి. ఇప్పుడైతే మనం వాటిని అటు ఇటు మిక్స్ చేయొద్దు. ఇదిగోండి ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా వీటిని ఇట్లా టర్న్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవటం వల్ల లోపల మనం చికెన్ అనేది పచ్చిదేశాం కదా, మంచి కుక్ అయిపోతుందండి. దానికోసం హై ఫ్లేమ్లో పెట్టామంటే కుక్ అవ్వదు. దానికోసం ఫస్ట్ మనం సిమ్లో కుక్ చేసుకొని తర్వాత హైలో పెట్టుకోవాలి లాస్ట్లో. ఇదిగోండి ఇట్లా కలర్ వచ్చాక కొంచెం టర్న్ చేసుకుందాము. మంచిగా అయితే ఫ్రై అవ్వాలి, కొంచెం బాగా రెడ్ కలర్లో అట్లా బాగుంటుందండి. ఇదిగోండి ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మనం హైలో పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేద్దామండి. లాస్ట్ ఒక 1 మినిట్ అనమాట, 1 to 2 మినిట్స్ అంతే. చూసారండి ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ అనమాట, రెడ్ అండ్ బ్రౌన్ కలర్ రావాలి. ఇంకా మాడితే అస్సలు బాగుండదండి. ఈ స్టేజ్లో మనం వీటిని అయితే తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో అయితే పెట్టేసుకుందాం. ఎందుకంటే పిల్లలు అందరూ తింటారు కాబట్టి అండి, ఆయిల్ ఏదైనా ఉంటే ఇందులో అబ్జర్వ్ చేసి వస్తుంది, దానికోసం అని చెప్పేసి. చూసారు కదా, ఇదిగోండి. ఆహా, చూసారు కదా ఎంత బాగున్నాయో. నగెట్స్ని ఇందులో పెట్టేస్తాం. అలాగే మిగిలినవి కూడా మనం వేసేసుకోవాలండి. ఇదిగోండి చక్కగా రెడ్ కలర్లో వచ్చేసినాయి కదా, తీసేస్తున్నాను. ఇలాగే ప్లేట్లో పెట్టేస్తాను. చూసారండి మన
చికెన్ నగెట్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే అండి చక్కగా మనము కెచప్తో కానీ లేదంటే మయోనీస్తో కానీ, మయోనీస్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే చక్కగా ఇట్లా బయట దొరుకుతుంది, తెచ్చుకొని అయితే చక్కగా మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారా, ఇట్లా వేసేసుకొని తింటే అదిరిపోయే చికెన్ నగెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చూసారండి, చాలా టేస్టీగా ఎమ్మిగా చికెన్ నగెట్స్ అనమాట. చూడండి క్రిస్పీగా అసలు ఎంత బాగున్నాయంటండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యం మనం కాపాడు. థ్యాంక్ యూ.